రాజేష్ గారు మీ బ్రదర్ కదా? అవును. అంటే బేసిక్ గా మీరు ఒకటి మీ ఫ్యామిలీ ఇబ్బందులతో మీరు వచ్చారు, ఆయన ఒక పెద్ద హీరో అయ్యారు, ఆయన చేసిన సినిమాలు హిట్ అయినాయి. కానీ ఆయన చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరం. 38 ఇయర్స్కే జాండీస్ వచ్చి అప్పటికే మ్యారేజ్ అయిపోయి వాడికి 4 పిల్లలు, 3 కొడుకులు, ఒక అమ్మాయి. ఓ 4 పిల్లలు. వాళ్ళ లైఫ్ ముగిచ్చేసుకున్నాడు. కష్టం నుంచి అన్ని మీరు చూసొచ్చి అవును. ఒక మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత కష్టాలన్నీ భరించి సరే అని రిలాక్స్ అయ్యే టైంలో మీరు ఆయన్ని కోల్పోవడం, మీరు దాన్ని ఎలా తీసుకున్నారమ్మా? చాలా కష్టపడ్డాను. ఎందుకంటే వాడు ఉంటే వాడే అసలు యాక్టర్, బాగా చేస్తాడు వాడు. ఈ పైనుంచి దుక్కే అంటే దుక్కేస్తాడు. రియల్ షాట్స్, డూపులు కూడా చేయడు, అంత రియల్ షాట్స్ చేస్తాడు వాడు. ఆ రోజుల్లోనే ₹1,00,000 తీసుకున్నాడు, రెమ్యునేషన్ తీసుకున్నాడు ఆ రోజుల్లోనే వాడు హీరోగా. అంత బాగా పేరు తెచ్చుకున్నాడు. ఏం చేస్తాం, విధి. ఆ విధి ఉంది కదా, దాన్ని తప్పించలేరు ఎవరు.